Namaskaram. This is a public, heartfelt request to our Honorable Chief Minister Revanth Reddy గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్యు గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. But for my kids and all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. If you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me, you guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary, I'm not saying no. We are all here because of the developed cities. But ఆ 400 acres కాకుండా, because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియో బయట పోస్ట్ అయిన తర్వాత ఐ మే గెట్ అ లాట్ ఆఫ్ బ్యాక్లాష్. కానీ ఈ వీడియో వచ్చి ఎలాంటి పొలిటికల్ థాట్ ప్రాసెస్ కానీ, మన ఏపీ తెలంగాణలో కానీ, మన కంట్రీలో జరుగుతున్న డెవలప్మెంట్కి విరుద్ధంగా కానీ నేను పోస్ట్ చేయట్లేదు. హెచ్సియూలో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. అండ్ అందరూ సోషల్ మీడియాలో ఆల్ ఐజ్ ఆన్ హెచ్సియూ అనే పోస్టులు కూడా పెడుతున్నారు. డెఫినెట్గా నేను ఇప్పుడు కంఫర్టబుల్గా నా అపార్ట్మెంట్ నుంచి కూర్చొని వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. కానీ నాకు కూడా తెలుసు, ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని ట్రీస్ కానీ, ఎన్ని యానిమల్స్ని కానీ చంపడం జరుగుంటుంది, లేకపోతే ఎన్ని ట్రీస్ కట్ చేయడం జరుగుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ మీ టు సిట్ అండ్ మేక్ దిస్ వీడియో అండ్ టాక్ అబౌట్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. బట్ యాజ్ ఎ లే మ్యాన్, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఎందుకు జరుగుతుంది, లీగల్గా దాని ఆస్పెక్ట్ ఏముంది, నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్, నిన్న రాత్రి జరిగిన డెవలప్మెంట్ వీడియో చూసిన తర్వాత, ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద క్రైస్ ఆఫ్ దోస్ బర్డ్స్, అండ్ ఆ బర్డ్స్ అండ్ పీకాక్సే కాకుండా దే ఆర్ మెనీ మోర్ డియర్స్ అండ్ అదర్ స్పీషీస్ విచ్ ఐ హ్యావ్ బీన్ హ్యాబిటాటింగ్ దేర్. మేబీ దిస్ ఈజ్ అవర్ ఛాన్స్ టు రిడీమ్ అవర్ సెల్వ్స్. పీక్ సమ్మర్స్ ఆర్ కమింగ్ ఇన్, అండ్ ఇలాంటి ఒక సందర్భంలో ఆ పక్షుల్ని, ఆ పశువుల్ని వాళ్ళ ఇంటి నుంచి బయట తరిమేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. కానీ యు ఆర్ అవర్ ఓన్లీ పవర్ అండ్ యు ఆర్ అవర్ ఓన్లీ ఆప్షన్ టు రీహాబిలిటేట్ దోస్ యానిమల్స్. సో ప్లీజ్ ఆ పక్షుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక పాజిటివ్ అప్రోచ్తో మీరు మీ నెక్స్ట్ డెసిషన్స్ తీసుకుంటారు అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Once again, thank you so much, and I hope many voices join, and ఏదో రకంగా ఈ విషయం, ఈ మ్యాటర్ మా గవర్నమెంట్కి తెలుస్తుంది. అండ్ తెలిసి వాళ్ళు ఈ పక్షుల్ని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాటిని రీహాబిలిటేట్ చేసి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ మూవ్ చేస్తారు అనేది కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, మన కర్మ అంటూ, మళ్ళీ డిలీట్ చేశారు. ఏంటి, దేనిపైన, ఎవరిపైన సార్? అది నేనేం డిలీట్ చేయలేదు, ఉంచారా? అలానే ఉంది. 1 hour తర్వాత, 1 day తర్వాత పోతుంది అది. 1 day తర్వాత ఎందుకు సార్? అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి? లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తాం అంటున్నా. అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నా అంటే దానిపైన మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఆ 400 ఎకరాలు సేవ్ చేస్తే మీకే, మీ ఇష్టం, మీకు ఏదైనా చెప్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా కోర్టు కావాలంటే అది ఇస్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది. సో ఇక్కడ మీకు అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా.
అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్కులు, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్ మేబీ Tier 2 cities అనుకోవచ్చు. ఐ డోంట్ నో, నాకు తెలియదండి. నేను ఇప్పుడు పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ థింక్ ఒక 400 ఎకరాల చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అందుకు సమాయుత్తమై ఉన్నారు ఆయన. అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారు. వాళ్ళు చూస్తే కనుక మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు. అవన్నీ పక్కకు పెట్టి, ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్నటిదాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్దేవ్ మీద ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే, ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపికగా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే, వాళ్ళ కళ్ళలో పడితేనే, వాళ్ళు ఇంప్రెస్ అయితేనే దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఇది ఎంతోమందికి కనువిందు కలుగుతుంది. మరి ఎంతోమంది ఈ ప్లేస్ని వాళ్ళ ఈవెంట్స్కి ఉపయోగించుకుంటారు. తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్తమై ఉన్నారు. అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్దేవ్, అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది. ఇవి అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది, ఒక కళాకృతి అవుతుంది. అది రాష్ట్రానికి వన్నీ తీసుకొస్తుంది. హైదరాబాద్కి తలమానికంగా ఉంటుంది. ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను, దిస్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్. అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అండ్ సీఎం గారితో నేను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నా సంతోషాన్ని తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. అంతెందుకు అధ్యక్ష, నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని. అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చినెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్. వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష, 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత బిల్లీరావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు, దుఃఖం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు. అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష? ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈరోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష. పరోక్షంగా కోర్టులో పిఐఎల్ చేపిస్తారు,
పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు, యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని. ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీఐఎస్సి పరిశ్రమలను నిలుపుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అధ్యక్ష? ఎందుకు అంటే ఇంత సింపుల్ లాజిక్. అంటే రేపు పొద్దుగాల మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించరా? ఏ రోడ్ల కోసం విస్తరించడానికి మీరు భూములు సేకరించరా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా? ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా? యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి వాదింపజేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు, ఐటీ పార్కులు చేయాలని, మల్టీ జోను మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు. లేకులు రాకులు ఉన్నయేంటివి? లేకులను రాకులను ఆక్రమించుకున్నది ఎవరు? ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈరోజు అడ్డం పడుతున్నారు ఏంది అనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష. ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ లేక్స్ రాక్స్ లేకపోతే ఏమో ఉన్నాయి అధ్యక్ష. నిజ నిర్ధారణ కమిటీ మీరు వేసుకోండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇస్తే మాకేమో అభ్యంతరం లేదు. ఎమ్మెల్యేలు అందరినీ ఒక ట్రిప్ తీసుకెళ్లి చూపిద్దాం అధ్యక్ష. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంది, మేము చేస్తున్నది ఏంది, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తమరు అనుమతిస్తే సభలు కానీ లేకపోతే కమిటీ హాల్లో చూపిస్తాం అధ్యక్ష. అన్ని ఓపెన్ బిడ్డింగ్లు మేము అమ్మదలుచుకున్నాం అధ్యక్ష. పెట్టుబడులను ఆకర్షించాలని ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నా కూడా అంతర్జాతీయ సంస్థలతో ఈరోజు నేను మా శ్రీధర్ బాబు గారి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ను ఈరోజు వాళ్ళతో పెట్టుబడులను మాట్లాడి వచ్చినాం అధ్యక్ష. ప్రపంచంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూస్తుంటే మీరు చేయలేని పనులను కూడా ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్లో మీరు 10 ఏళ్ళు తిప్పలవడం అన్నారు, రాలేదు. అంతకంటే ముందు 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి రాలేదు. నేను వచ్చిన 10 నెలల కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సాధించిన అధ్యక్ష. పూడూరులో నిర్వహించిన లో ఫ్రీక్వెన్సీ నావీ రాడార్ స్టేషన్ మీరు కూడా వచ్చారు కదా అధ్యక్ష. అది 9 ఏళ్ళు మీరు కేవలం రాజకీయ కక్షలతో ఆపి పెడితే దేశ భద్రతకు సంబంధించింది అధ్యక్ష. అది ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ, ఎవరు పెట్టుబడిదారు కప్పజెప్పేది కాదు. సముద్రంలో దేశం మీద దాడి చేయడానికి వచ్చే శత్రువులను కనిపెట్టడానికి మన తెలంగాణలో, మన భూభాగం మీద వికారాబాద్లో తమరి నియోజకవర్గంలో పని మొదలు పెడతామంటే 9 ఏళ్ళు మీరు ఆ భూమిని కాంపెన్సేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకొని భూసేకరణలో భాగంగా కేవలం మీరు పర్సనల్గా ఏదో ఎజెండా తీసుకొని వెళ్తే కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరించలేదు అని ఒక కారణం చేత పెండింగ్ పెడితే నేను వస్తేనే నేను దాన్ని క్లియర్ చేసిన. ఆర్సీఐ అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, దేశ భద్రత కోసము ఉండే సంస్థ. మీరు లీజ్ రెన్యువల్ చేయలే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ భద్రత కోసం ఉన్న భద్రతా బలగాలకు సంబంధించిన వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2700 ఎకరాల ల్యాండ్ లీజ్ రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వం మీరు ఆపి పెడితే నేను ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లీజ్ రెన్యువల్ చేసిన అధ్యక్ష. కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కాబట్టి, రాజకీయంగా నాకు సరిపోదు కాబట్టి నేను దేశ భద్రతతో కూడా చెలగాట మారుతా అని అట్లా కుంచితమైన స్వభావంతో మేము వ్యవహరించలేదు అధ్యక్ష. అది నరేంద్ర మోడీ గారైనా, రాజ్నాథ్ సింగ్ గారైనా, లేకపోతే చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, లేకపోతే తారక రామారావు గారైనా దేశ భద్రతకు సంబంధించిన విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అధ్యక్ష. పొలిటికల్ విల్తో మేము దాని రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయాల వైపు మేము ఎన్నడూ వెళ్ళలేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి సభ ద్వారా నా రిక్వెస్ట్ ఒక్కటే, మీరు సూచనలు చేయండి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అంశాలను ప్రస్తావించండి.